నమస్కారం అండి. నేను మీ మద్దాల దొరమనాయుడు, యలమంచిలి నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా. ఈరోజు ముందరగా మీ ముందర రావడానికి ప్రధాన కారణం, భారతదేశంలో అధికార పార్టీ అయిన బీజేపీ కాక్రోచ్కి భయపడుతుందా? అసలు ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ అనే నిన్ననే జస్ట్ 5 days బ్యాక్నే పుట్టిన పార్టీకి ఒక భారతదేశంలో పెద్ద పార్టీ అయిన ఒక నేషనల్ పార్టీ భయపడి ట్విట్టర్ అకౌంట్ని బ్లాక్ చేస్తుందా? దీనికి సమాధానాలు తెలియాలి. అసలు కాక్రోచ్ పార్టీ అంటే ఏంటో చెప్పడం అనే ఉద్దేశంతో మీ ముందర రావడం జరిగింది. సో మనకి మే 15 మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు యువత పైన. అతను మాట్లాడుతూ ఒక సదస్సులో, భారతదేశంలో యువత కాక్రోచ్లా తయారయ్యారు, లేజీ ఫెలోస్, వీళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్పాడు. ఇతని గురించి ఇమ్మీడియట్గా అభిజిత్ నెక్స్ట్ డే అభిజిత్ అనే ఒక అమెరికన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ పైన పీజీ చదువు వచ్చిన ఒక యువత అభిజిత్ అతని పేరు. అతను జస్ట్ 30 years ఏజ్. ఇతను మేము కాక్రోచ్లమే, మేము బొద్దింకలమే, మేము లేజీ ఫెలోస్మే, మేము మొబైల్లోనూ టెక్నాలజీలోనూ బతికేస్తున్నాం, మీరు అలా కాదు, మీకు పదవులు మీరు జడ్జిమెంట్లు ఫేవర్గా ఇస్తున్నట్టుగా జడ్జిమెంట్స్ ఫేవర్ చేయడంతో మీకు పదవులు వస్తాయి, అవసరమైతే మీకు ఈ పోస్టు ఉద్యోగం జస్టిస్ చీఫ్ జస్టిస్ అయిపోయారు, దీని తర్వాత మీకు అవసరమైతే రిటైర్ అయితే మీకు రాజ్యసభ ఎంపీలు ఇచ్చేస్తుంటారు, ఎందుకంటే ఫేవరెటిజం అనేది మీ జడ్జెస్లో ఎక్కువైపోయింది. కాబట్టి మేమే ఒక పార్టీ పెట్టి మా అంశాలు ఏంటి, మేము ఏం చేస్తాం దేశానికి, యువత జెడ్ రెవల్యూషన్ అని చేసి చూపిస్తామని ఒక పార్టీ, ఒక సెటైరికల్ మేమ్స్తో ఒక పార్టీ, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటు, ఫేస్బుక్ అకౌంటు క్రియేట్ చేయడం జరిగింది. దీని జస్ట్ 5 daysలో ఈ రోజు నాటికి సుమారుగా 1.5 కోటి మెంబర్స్ అయ్యారు. అది ఎంత విచిత్రం చూడండి. 5 daysలో ఇంతవరకు బీజేపీ పార్టీకి ఉన్న ఫాలోవర్స్ జస్ట్ 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మంది మాత్రం ఉన్నారు. కానీ దీనికి 1.5 కోటి పెరిగిపోయారు. 1.5 కోటి 5 daysలో వచ్చారు. అది జెడ్ రెవల్యూషన్ ఏ విధంగా వెళ్తుందో చూడండి. ఇది దేశ భవిష్యత్తుని ఫ్యూచర్లో మారుస్తుందా లేదా అనేది మనం వేచి చూడవలసి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మన శ్రీలంకలో కానీ అటు బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ, ఇటు మన తమిళనాడులోని విజయ్ టీవీకే పార్టీ కానీ జెడ్ మాత్రమే మార్చింది. ఇది రెవల్యూషన్ అనేది యూత్ ఆలోచించినప్పుడే. ఎందుకంటే నాయకత్వం, ట్రెడిషనల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వారసత్వం కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే చేసుకొని డబ్బుంటే అవసరమైతే మేనిఫెస్టేషన్ చట్టాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, అవసరమైతే కబ్జాలు చేస్తున్నారు, కొండలు తవ్వుతున్నారు, గ్రావెల్ తవ్వుతున్నారు, ఒక సెటిల్మెంట్లు చేస్తున్నారు, ప్రతి దాంట్లోనే కబ్జాలు చేస్తున్నారు. లీడర్స్ ఎందుకు వచ్చారంటే వీళ్ళు మేము డబ్బులు ఖర్చు పెట్టి వచ్చామన్నారు. కానీ జెడ్ రెవల్యూషన్ ఆ విధంగా ఉండదని ఈ రీసెంట్గా జరుగుతున్న రెవల్యూషన్ చూస్తుంటే మనకి భారతదేశంలో కూడా దేశవ్యాప్తంగా జెడ్ రెవల్యూషన్ వస్తుందా తమిళనాడులాగే అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇతను ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు అభిజిత్. 1.5 అంటే 15 million సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. ఈ రోజున ఒక అధికార పార్టీ అనఫీషియల్గా ట్విట్టర్ అకౌంట్ని కనపడకుండా చేస్తుంది. ఈ రోజున ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వాళ్ళు ఎలిగేషన్ చేయడమే కాకుండా చేసింది నిజమని చూపించి ప్రూఫ్లతో సైతంగా వీళ్ళ వెబ్సైట్లో ఈ యొక్క CJI కాక్రోచ్ జనతా పార్టీ, ఇక్కడ చూడండి, కాక్రోచ్ జనతా పార్టీని 2026 మే 17 నాడు ఎస్టాబ్లిష్ చేశారు. ఈరోజు జస్ట్ 6th డేకి వీళ్ళ ఫాలోవర్స్ 15 million పెరిగిపోయారు. ఇక్కడ వీళ్ళకి ఒక డిమాండ్స్ చేశారు, యువత పాడవుతున్నారు. ఎందుకంటే భారతదేశంలో జడ్జిమెంట్స్ కూడా మార్చేసే జడ్జెస్ వచ్చేసారు, లీగల్ సిస్టమ్ని కరప్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక చాలామంది కమిటీల్లో, గతంలో వేసిన కమిటీల్లో కూడా మనకు చెప్తూ ఉంటారు, ఎవరైతే జడ్జెస్ అయ్యారో వాళ్ళకి తర్వాత ప్రభుత్వంలో అధికారం ఇవ్వకూడదు, వాళ్ళకి ఎటువంటి పదవి ఇవ్వకూడదు అని. పదవి ఎస్పెషల్లీ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పదవి కోసం ఏం చేస్తారని జడ్జిమెంట్ మార్చేస్తున్నారు, ఒక రాజ్యసభ ఎంపీ ఇస్తున్నారు వాళ్ళకి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని ఒక ఫస్ట్ ఎజెండాగానే వీళ్ళు ఏం చెప్పారంటే ద CJI కమ్స్ ఇన్ పవర్. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ పవర్లోకి వచ్చే నో చీఫ్ జస్టిస్ విల్ బి గ్రాంటెడ్ రాజ్యసభ సీట్ యాజ్ ఎ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డు. అతను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రాజ్యసభ సీటు ఇవ్వము అని ఫస్ట్ మేనిఫెస్టోలో మొదటి అంశంగా మెన్షన్ చేశారు. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇది ఎవరో డేర్ చేయగలరా? ఈ గవర్నమెంట్స్ ఏది వచ్చినా సరే, ఇక్కడ స్టేట్లోనూ అది జరుగుతున్నాయి, సెంట్రల్లో అవి జరుగుతున్నాయి. ఇది ఎవరు ఏ పార్టీ ఎగైనెస్ట్ కాదు, ఏ పార్టీ ఉంది ఉన్నది జరుగుతుంది. ఇది మీడియా మ్యానిపులేషన్ అనేది భారతదేశంలో విపరీతంగా జరిగిపోయింది. కుల పార్టీలు, కులం పేరున మీడియా వచ్చేసింది, మతం పేరున మీడియా వచ్చేసింది, పార్టీ పేరున వచ్చేసింది. ఎవడ పార్టీకి వాడే డబ్బు కొట్టుకునే రోజులు వస్తాయి.
తప్పు చూపించేవాడు లేడు. దాంతో ఇక్కడ దానిపైన కూడా చెప్పారు, ఇఫ్ ఎనీ లెజిట్ ఓటర్ ఇస్ డిలేటెడ్ వెదర్ CJP ఆర్ అపోజిషన్ రూల్ స్టేట్ ద CJ shall be arrested under UAPA యాజ్ టేకింగ్ అవే ఓటింగ్ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఈజ్ నో లెస్ దాన్ టెర్రరిజం. ఓకే, టెర్రరిజం యాక్ట్ UAPA కింద అరెస్ట్ చేస్తామంటున్నారు ఎవరిని? ఒకవేళ ఎక్కడైనా కానీ ఏ స్టేట్లో అయినా CJP అంటే కాక్రోచ్ జనతా పార్టీ లేని చోట కనుక అధికారంలోకి వస్తే, వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవేళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఓటర్లు కానీ డిలీట్ చేసినా, CJP డిలీట్ చేయించిన ఎవరైనా సరే అపోజిషన్ రూల్ స్టేట్లోనూ వాళ్ళని UAPA యాక్ట్ కింద, టెర్రరిజం యాక్ట్ కింద, UAPA ఉపా యాక్ట్ అని అంటారు, టెర్రరిజం యాక్ట్ కింద అరెస్ట్ చేయిస్తామంటున్నారు. అదే ఓమన్కి ఇప్పుడు చెప్తున్నది ఏంటి? ప్రస్తుత ప్రభుత్వం ఓమన్కి అసెంబ్లీ సార్ పార్లమెంట్ని లోక్సభ సీట్లు ఎప్పుడు ఇస్తామంటున్నారు? 30% 33% 1/3 ఆఫ్టర్ డీలిమిటేషన్. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడే మేము ఉన్న సీట్లకే 50% ఇస్తామన్నారు. ఇప్పుడు మనకి బిల్ పాస్ అయింది ఏంటి పార్లమెంట్లో? లాస్ట్ ఇయర్ 2025లోను 2023లోను 33% అంటే 1/3. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే 50% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. 50% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చేస్తామంటున్నారు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. రెండోది, అంబానీ అదానీ మీడియా ఉంది, ఏదో గోడీ మీడియా అని పిలుస్తున్నారు. సోకాల్ గోడీ మీడియా అని గోడీ మీడియా అని పిలుస్తుంటుంది మన దేశంలోను. మీడియా కూడా మ్యానిపులేట్ అయిపోయి ఉన్నది, ఎందుకంటే వన్ సైడ్ జరుగుతుంది. ఎందుకంటే క్యాపిటలిస్ట్ అండర్లో నడుస్తుంది, ఇది బిజినెస్ మ్యాన్ అండర్లో మీడియా నడుస్తుంది. వాళ్ళు తప్పేంటో చెప్పేది లేదు, ప్రెస్కి రావడానికి ఎవరిని క్వశ్చన్ అడగడానికి కూడా ఎవడు అడగడు. ఎందుకంటే ఆ మీడియాలో కంట్రోల్ అయిపోయింది. నువ్వు తప్పు చేస్తున్నావు అడగడం లేదు, అడిగేవాడు తక్కువైపోయారు. దాన్నే అందుకే అంబానీ అదానీ సరే దర్ లైసెన్సెస్ క్యాన్సిల్ అంటున్నాడు మీడియాలోను. వాళ్ళ మీడియా ఏవైతున్నాయి వాళ్ళ మీడియా యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేస్తానంటున్నారు డైరెక్ట్గా. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ గోడీ మీడియా యాంకర్స్ షల్ బి ఇన్వెస్టిగేటెడ్. ఎవరైతే యాంకర్స్ గోడీ మీడియా యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరి యాంకర్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తామంటున్నాడు. వాళ్ళ అకౌంట్లు ఇన్వెస్టిగేట్ చేస్తానంటున్నాడు. ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ అవుతుంది వాళ్ళకి, ఎందువల్ల ఫేవరెటిజం చేస్తున్నారు, మీడియాని మ్యానిపులేషన్ చేస్తున్నారు ఇలాగనేసి. అలాగే ఎనీ MLA or MP who defies from one party to another party shall be barred from contesting elections and from holding any public office for a period of 20 years. ఎవరైనా MLA కానీ MP కానీ ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి జంప్ అయినట్లయితే అలాంటి వారిని 20 సంవత్సరాలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా, ఎలక్షన్లో పోటీ కూడా చేయకుండా డిబార్ చేస్తామండి. ఇలాంటి వచ్చినప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోనైనా సరే, భారతదేశంలోనే సరే ఒక పార్టీని ఒక నాయకుడు ఎన్నుకుంటారు, జనాలు ఎన్నుకుంటారు, ఒక క్యాడర్ ఎన్నుకుంటారు. ఆ క్యాడర్ని పక్కన తోసేస్తూ ఉంటారు. పక్క వాళ్ళు ఎవరైనా బిజినెస్ చూపిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు తెచ్చేసుకుంటూ ఉంటారు. ఎవరి చేత అయితే ఎవడు కేసులు పెట్టించుకున్నాడో వాళ్ళే తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టించుకుంటూ ఉంటారు. ఇక్కడ MLAలు MPలను మన భారతదేశంలో ఒకడని కాదు, చాలామంది ఇలాగే ఉన్నారు. ఎవరినో చూసి చెప్పట్లేదు నేను, ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా దిగజారిపోయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకే ఆప్షన్ ఉంది, ఇది ఆప్షన్ ఒకటి, డిబార్ చేయడం. అంతేకాకుండా రెండో ఆప్షన్ ఏంటంటే కాల్ బ్యాక్ ఆప్షన్ ఇవ్వాలి. ఒక MLA కానీ MP కానీ వాళ్ళు ప్రజలకి అన్యాయం చేయడం లేదా అక్రమాలు, పర్యావరణం డ్యామేజ్ చేయడం, కంపెనీల మీద దండాలు చేయడం ఇలాంటివి చేసినప్పుడు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ దందాలు చేసినప్పుడు కానీ, జనాల యొక్క భూముల్లోకి ఎంకరేజ్ అయినప్పుడు కానీ రీకాల్ అనే ఆప్షన్ ఇవ్వాలి. రీకాల్ అంటే ఏంటంటే వాళ్ళ చేత ఇప్పుడు ఎవరు ఏ MLA కానీ ఏ MP కానీ 60% ఓట్లతో ఎవడు గెలవలేదు, జస్ట్ 40% 30 to 40% ఓట్లు వస్తే 3-4 పోటీలను వాడు గెలుస్తున్నాడు. అందులో 30% నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు సంతకం పెట్టి వాళ్ళు తప్పు జరుగుతుంది, నువ్వు రాజీనామా చేసి రీఎలక్షన్కి వెళ్దాం అనే ఆప్షన్ భారతదేశ రాజ్యాంగంలో చాలా కాలం నుంచి ఉన్న డిమాండ్. అది అలాంటి అమలైనప్పుడు ఇలాంటి కాకరోజు పార్టీ అమలు చేస్తుందేమో ఒకవేళ చెప్పలేం. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది పార్టీగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దీనికి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే 1.5 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారంటే యువత ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లలోనే చూపిస్తారు, యువతకి ఏం పని లేదు, వాళ్ళు ఏదో సెల్ ఫోన్లో బతికేస్తారు అనుకుంటూ ఉంటాం. మన రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటున్నారు. ఏదో మనం వాళ్ళ మాటలు చెప్పేస్తే ఇప్పటికి బడ్జెట్ ఇది అయిపోయింది, బడ్జెట్ తర్వాత అమలు చేస్తామా తొక్క మనకి ఏం లేదురే, ఏంది జరిగేదే జరుగుతూ ఉంటుంది, మన మాయలు చేసేస్తూ ఉంటాం, మన మీడియా ఉంది కదా కళ్ళు కత్తికి చూపిస్తూ ఉంటుంది అనుకుంటుంటుంది. కానీ ఈ ఫ్రస్ట్రేషన్, యువతకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. 1.5 మంది 5 రోజుల్లో మెంబర్షిప్ వచ్చారంటే విచిత్రంగా ఉంది కదా. మెంబర్షిప్ కూడా జాయిన్ అయిపోయారు, 2 లక్షల పైన మెంబర్షిప్ జాయిన్ అయిపోయారు పార్టీలో. సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్లకి 1.5 మంది ఇప్పటికి ప్రస్తుతం ఉన్న టైంకి జాయిన్ అయ్యారంటే ఒకసారి ఆలోచించండి యువత ఏ విధమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కాకరోజు మేము బొద్దింకలమే, మేము రెడీ, మేము ఫైట్ చేస్తాం, ఇదిగో ఈ విధంగా ఫైట్ చేస్తామని మేనిఫెస్టో కూడా ఇస్తారు వీళ్ళు. ఇది ఫ్యూచర్లో పార్టీగా మారుతుందో లేదో తెలియదు కానీ
ఫ్రస్ట్రేషన్, యువత ఫ్రస్ట్రేషన్లో ఉందని మాత్రం నిజం. అలాగే ఎమ్మెల్యేలకి ఎంపీలకి దేశంలో పరిష్కారం వీటన్నిటికీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్యాయానికి పోయినప్పుడు వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నప్పుడు కాల్ బ్యాక్ అనే ఆప్షన్ వచ్చినప్పుడే మన భారతదేశంలో రాజకీయాలు కానీ భారతదేశం యొక్క ప్రజలు స్థితిగతులు కానీ బాగుపడతాయి. ఎందుకంటే క్యాపిటలిస్టులు అంబానీ అదానీ బాగుపడితే మన అందరికీ భారతదేశం వెలిగిపోతుంది. భారతదేశం 5వ స్థానంలో ఉంది ప్రపంచ దేశాల్లో. అంటే ఎక్కడి నుంచి చెప్తున్నారు? సామాన్యుడి కాదు, 5వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఉంది. మీ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మారలేదు ఇంకా. ఎవడి సామాన్యుడి, ఓన్లీ అదానియే అంబానీ ఆయా వ్యక్తులు కొంతమంది ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు మారి వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఓవరాల్గా దేశంకు ఉన్న ఆదాయం అంటే వాళ్ళ దగ్గరే ఉంది. టాప్ 1% దగ్గర 60% ఆఫ్ ది ఇన్కమ్ భారతదేశంలో ఉంది ఒక రిపోర్ట్ ప్రకారంగా. టాప్ 1% దగ్గర 60% ఇన్కమ్ అంటే చూసుకోండి ఒకసారి ఎలా ఉందో. టాప్ 1% దగ్గర ఉండదు అంతే. అంటే భారతదేశం ఒక రిచ్ క్యాపిటలిస్ట్కి మారిపోతుంది. ఎంతకంతకు ముందు కొంతమంది విమర్శించేస్తూ ఉంటారు మన నాయకులు. నెహ్రూ ఏం చేశాడు, వాడేవాడు ఏం చేశాడు, పటేల్ ఏం చేశాడు, పటేల్ మా లీడర్, పటేల్ మీ లీడర్ కాదు. నెహ్రూ ఏం చేశాడు అని అంటే, నెహ్రూ మొదట్లోనే కొంతమంది రాజకీయవేత్తలు రాజ్యాంగ నిపుణులు ఏమన్నారంటే మనం క్యాపిటలిస్ట్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది అన్నారు. అంటే బిజినెస్ మొత్తంగా వ్యాపార దృక్పథంలోనే, అంటే మొత్తం ఇతర దేశాల్లో కూడా మన భారతదేశంలోకి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవడు వ్యాపారం చేసుకుంటున్నా ఫ్రీడమ్ ఇచ్చేద్దాము అనేసి ప్రతి వ్యవస్థలోనూ. కానీ దాని నెహ్రూ అన్ని దేశాలు అతనితో నాలెడ్జ్ రష్యా తిరిగి రావడం, అతను బయటికి ఎక్స్పోజర్ ఉండడంతో ఏం చెప్పారంటే మనం మిడిల్గా వెళ్దాం అన్నాడు. క్యాపిటలిస్ట్ కాదు, సోషలిస్ట్ కాదు. ఎందుకంటే సోషలిస్ట్ దేశాలు అప్పటికే రష్యా లాంటి ఫెయిల్ అవుతున్నాయి. దాన్ని యూజ్ చేసుకొని రెండింటికి బ్యాలెన్స్ చేయాలన్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, క్యాపిటలిస్ట్ సైడ్ మొత్తంగా, ఎందుకంటే పార్టీలు మేనేజ్ చేస్తున్నారు ఈ క్యాపిటలిస్టులు, కాబట్టి వాళ్ళ దృష్టిలో పోతుంది. కానీ భారతదేశం ఈ జెండర్ రెవల్యూషన్ అయినా మారుస్తుందేమో చూద్దాం, వేచి చూద్దాం. భారతదేశం మిడిల్ పాత్రలో వెళ్ళాలి తప్ప, ఎందుకంటే సామాన్యులు తిండికి 100 రూపాయల కోసం ఎన్నో అరాచకాలు చేసేని వాళ్ళు ఉన్నారు భారతదేశం. ఎందుకు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఒక పక్కన ఉంటున్నారు, వేల కబ్జాలు చేసేయని వాళ్ళు, వేల కోట్లు స్కాములు చేసేయని వాళ్ళు ఒక పక్కన ఉంటున్నారు. తిండి కోసం రోజువారీ తిండి కోసం కొట్టుకుంటున్న వాళ్ళు భారతదేశం ఒక పక్క, సామాన్యులు ప్రతి చోట, ఏ అనకాపల్లి జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ రాష్ట్రంలోనైనా సరే ఇదే ఉన్న పరిస్థితి. దానికి వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి న్యాయం చేస్తారని వచ్చిన అధికారంలో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి ఏం చేస్తుంటారు, వాళ్ళ చుట్టూ వాళ్ళ పొట్ట నింపుకోవడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఒక 50 కోట్లు పెడితే 200 కోట్లు సంపాదించాలి, మనం 4 టైమ్స్ సంపాదిస్తేనే నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తాం మనం అని డిసైడ్ అయిపోతున్నారు వాళ్ళు. అంతేగాని ఇదే సేవ చేద్దామనే ఆలోచనలు ఏం లేవు. వాళ్ళకి వచ్చింది సొమ్ము వాళ్ళకి ఖర్చు పెట్టంటారా బాబు అన్న కానీ ఖర్చు పెట్టుకుంటున్నారు. అందువల్ల జెండర్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది భారతదేశంలో అనేసి గట్టిగా విశ్వసిస్తున్నాం మనం. అది కనీసం భయాన్నైనా పుట్టిస్తుంది. ఇది పార్టీగా మారచ్చు, మారకపోవచ్చు, కానీ వాళ్ళ ఎజెండా చూసినాక మిగతా నేషనల్ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వేటికైనా అరాచకాలు చేసే వాళ్ళకి భయమైన వన్నెలో వణుకు పుట్టాలనే వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందించదగ్గ విషయము. దీన్ని